ఏపీఎంసెట్ 2025 అండ్ ఈరోజు వచ్చేసి మే 23rd షిఫ్ట్ 1 పేపర్ ఎనాలిసిస్ అయితే చూద్దామండి. ఈ వీడియోలో వచ్చేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ యొక్క షిఫ్ట్లో ఏ సబ్జెక్ట్స్ నుంచి ఏ చాప్టర్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, నెక్స్ట్ వచ్చేసి నా దగ్గర ఉన్న స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ప్రకారం అయితే మీకైతే చెప్తున్నాను ఈ యొక్క అనాలిసిస్ అనేది. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క షిఫ్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటారు పేపర్ అనాలిసిస్ ఎలా వచ్చింది. అండ్ నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళు ఎవరున్నారు, నెక్స్ట్ డే వాళ్ళు ఎవరున్నారు కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే నెక్స్ట్ మీకు కౌన్సిలింగ్ అప్డేట్స్ కావచ్చు, రిజల్ట్ సంబంధించి అప్డేట్స్ కావచ్చు, ఇలా అన్నీ కూడా 1 by 1 ఛానల్లో మీకైతే అప్డేట్స్ అనేవి రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ ఉంటాయి, వాటిలో జాయిన్ అవ్వండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మ్యాథ్స్ గురించి అయితే మనమైతే మాట్లాడుకుందాం. అండ్ ఇప్పటి వరకు మనకి చూసినట్లయితే ఒక 21, 22 నెక్స్ట్ 23లో కూడా సేమ్ ఇలానే ప్రాసెస్ అనేది వెళ్తూ ఉంది. అండ్ టీఎస్లో కూడా సేమ్ ఇలానే వచ్చింది, కొంచెం అటు ఇటుగానే ఇలా కూడా వస్తుంది. మ్యాథ్స్ కూడా ఇక్కడ వచ్చేసి మ్యాథ్స్ అనేది ఎలా ఇస్తున్నారంటే ఎక్కువ లెంత్గా ఉంటున్నాయి అన్నమాట. క్వశ్చన్స్ అనేవి లెంతియెస్ట్గా ఉంటున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఒక ఆన్సర్స్ వచ్చేసి సింపుల్గానే ఉంటాయి. 1, 2, 3, 4 ఆప్షన్స్ ఇస్తాడు. లెంత్ క్వశ్చన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇది చదివి ఒక దీనికి సంబంధించి సొల్యూషన్ అనేది ఒక ప్రాక్టీస్ చేసేలోపు అండ్ మనకి టైం అయితే అయిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి చాలామందికి ఇక్కడ స్కోరింగ్ అనేది తగ్గుతుంది. మ్యాథ్స్లో ఎక్కువ ఒక డిఫికల్ట్గానే అడుగుతున్నాడు. మ్యాథ్స్ వచ్చేసి ఇప్పటి వరకు జరిగిన షిఫ్ట్స్ అన్నీ కూడా ఎక్కువ డిఫికల్ట్గానే ఉన్నాయన్నమాట. అన్నీ కూడా చూశాను నేను కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క షిఫ్ట్ వాళ్ళు కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారు కాబట్టి వాళ్ళ యొక్క అనాలిసిస్ కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కువ క్వశ్చన్స్ ఏంటంటే వీటిలో నుంచి చెప్పాను కదా, మెయిన్ క్యాలిక్యులస్ పార్ట్ నుంచి అయితే అడుగుతున్నారండి. క్యాలిక్యులస్ నెక్స్ట్ ఇంటిగ్రేషన్ పార్ట్ అయితే మీరైతే చూసుకోండి. అండ్ వీటి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. వీటిలోనే లెంతియెస్ట్ క్వశ్చన్స్ అండ్ వచ్చేసి డిఫికల్ట్గా అడుగుతున్నారనమాట. అండ్ మీకు కొన్ని చాప్టర్స్ అయితే చెప్తాను, వాటి నుంచి మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ అయితే అవ్వండి. డిఫైనైట్ ఇంటిగ్రల్స్, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్, కాంప్లెక్స్ నంబర్స్, ది స్ట్రైట్ లైన్, అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్, బైనామియల్ థియరం, మ్యాట్రిసెస్, డిఫరెన్షియేషన్, నెక్స్ట్ వచ్చేసి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ఇంటిగ్రేషన్, లిమిట్స్, సర్కిల్స్, ప్రాబిలిటీ. అండ్ వీటి నుంచి మీకు ఎక్కువ క్వశ్చన్స్ అయితే వస్తాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్, ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్. అండ్ నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతుంది అని చెప్పేసి నేనైతే ఈ యొక్క చాప్టర్స్ అనేవి చెప్తా ఉన్నాను. నెక్స్ట్ వచ్చేసి ఫిజిక్స్ విషయానికి వస్తే మనకి ఒక ఫిజిక్స్ వచ్చేసి ఎక్కువ మనకి ఒక మోడరేట్ టు డిఫికల్ట్గా అడగడం జరిగిందని చెప్పారు. అండ్ ప్రతి ఒక్కరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది అనేది ఫిజిక్స్ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనకి ఎక్కువ హై వెయిటేజ్ చాప్టర్స్ ఏమైనా ఉన్నాయి అని అంటే అవి వచ్చేసి మనకి కరెంట్, ఎలక్ట్రిసిటీ, నెక్స్ట్ లాస్ ఆఫ్ మోషన్ ఇన్ ఏ ప్లేన్, ఎలక్ట్రోస్టాటిక్ అండ్ కెపాసిటెన్స్, నెక్స్ట్ వచ్చేసి మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం, ఆసిలేషన్, సెమీ కండక్టర్స్, వీటి నుంచి క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. నెక్స్ట్ థర్మోడైనమిక్స్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్, నెక్స్ట్ వచ్చేసి వర్క్, పవర్, ఎనర్జీ, వీటి నుంచి అయితే మనకి ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క చాప్టర్స్ నుంచి మీరైతే ఎక్కువ ప్రిపేర్ అయితే అవ్వండి. ప్రతి ఒక్కరు కూడా మెయిన్ చెప్పేది ఏంటంటే సిడిఎఫ్ చెప్పాను కదండి, కాన్సెప్ట్, డెఫినేషన్, ఫార్ములే. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇప్పటి వరకు ప్రిపేర్ అయింది ఎవరైతే షార్ట్ నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నారో ప్రతి ఒక్కరు కూడా అదైతే మీరైతే రివిజన్ అయితే చేయండి. ఎవరైతే ప్రిపేర్ చేసుకోలేదో మీ ఫ్రెండ్స్ ఇంకెవరైనా షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుని ఉంటారు కాబట్టి ఇంకా ఒక నెక్స్ట్ డే వాళ్ళు ఎవరైతే ఎగ్జామ్ ఉన్నారు లేదనుకుంటే 26, 27 ఎవరికైతే ఎగ్జామ్ ఉందో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క 1-2 days మీరైతే షార్ట్ నోట్స్ అయితే రివైజ్ చేసుకోండి, సరిపోతుంది. అండ్ ఈజీగా ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ అయితే చూడగానే ఆన్సర్ చేసేటట్లు ఉంటాయి అన్నమాట. అవి కనుక మీరు త్వరగా కనుక ఆన్సర్ చేయగలిగితే మిగతా క్వశ్చన్స్కి మీరు కొంచెం టైం పెట్టి అవైతే మీరైతే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అండ్ చాలామంది చెప్తుంది ఏంటంటే టైం మేనేజ్మెంట్ అయితే కుదరట్లేదని చెప్తా ఉన్నారు. అండ్ క్వశ్చన్స్ అయితే చాలా ఉంటున్నాయి, టైం అయితే అయిపోతుంది అన్న సంగతి కూడా మాకైతే తెలియట్లేదు. అది ఎలా చూడాలి ఏంటి అనేది కూడా చెప్తా ఉన్నారు. ఫర్ సపోజ్ ఇది మీకు సిస్టమ్ అనుకోండి. అండ్ సిస్టంలో మీకు ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి మీకు టైమర్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా అది చెక్ చేసుకోండి. అండ్ మీకు ఎన్ని మినిట్స్ ఉంది, ఇంకా ఎన్ని సెకండ్స్ ఉంది కూడా మీకు అయితే చూపిస్తుంది అనమాట ఒక టైంను బట్టి. అండ్ ప్రతి సబ్జెక్ట్కి ఒక 3 hours ఎగ్జామ్ కాబట్టి మీరు ఒక్కొక్క సబ్జెక్ట్కి వచ్చేసి 1 hourలో లేదంటే 1.5 hour, మ్యాథ్స్కి ఒక 1.5 hour, మిగతాది ఒక 45 minutes అలా టైం అనేది పెట్టుకొని
మీరు ఈ యొక్క టైంలోపు మీరైతే కంప్లీట్ చేయాలని చెప్పేసి మీరైతే టార్గెట్ అనేది పెట్టుకోవాలి. అందుకని చెప్పేసి మీకు ఒక ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను. స్టార్టింగ్ నుంచి మీరు ఎక్కువ ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేయండి అండ్ మాక్ టెస్ట్లు అయితే రాయండి. అప్పుడు మీకు టైం మేనేజ్మెంట్ అది తెలుస్తుంది కాబట్టి అప్పుడు మీకు ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుందని చెప్పేసి మీకు అది చెప్తా ఉన్నాను. ఎవరైతే ఫాలో అయ్యారో వాళ్ళందరికీ కూడా ఈజీగానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అండ్ ఎవరైతే నెక్స్ట్ ఎగ్జామ్ ఉన్నో వాళ్ళు కూడా ఇప్పుడైతే మాక్ టెస్ట్లు అయితే రాసుకోండి. 1, 2 మాక్ టెస్టులు రాస్తే మీకైతే అర్థమవుతుంది. ఆల్రెడీ మీకు ఆన్లైన్లో ఎగ్జామ్ అనేది ఎలా రాయాలో కూడా మీకైతే చూపించాను. అక్కడికి వెళ్ళి మీరైతే ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి కెమిస్ట్రీ విషయానికి వస్తే ఇది కొంచెం ఈజీ టు మోడరేట్గానే వెళ్తుంది అండ్ ఈజీగా కూడా క్వశ్చన్స్ అయితే ఉన్నాయని చెప్తా ఉన్నారు. అండ్ వీటి నుంచి ఎక్కువ ఆర్గానిక్ కెమిస్ట్రీ అయితే మీరైతే చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆర్గానిక్ కాంపౌండ్స్ కావచ్చు. నెక్స్ట్ వచ్చేసి అటామిక్ స్ట్రక్చర్ నుంచి కూడా మనకి కొన్ని క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ బయోమాలిక్యూల్స్, కెమికల్ ఈక్విలిబ్రియం, యాసిడ్స్ అండ్ బేసిస్ కావచ్చు, డి&ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ వీటి నుంచి కూడా మనకి క్వశ్చన్స్ అయితే ఎక్కువ అడుగుతూ ఉన్నారనమాట. నెక్స్ట్ సొల్యూషన్స్ నుంచి అండ్ ఈ యొక్క చాప్టర్స్ అనేవి కూడా మీరైతే థరోలీ ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఎవరికైతే ఎగ్జామ్ ఉందో వాళ్ళందరూ కూడా అండ్ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క షిఫ్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ప్రతి ఒక్కరు కూడా తెలుస్తుంది. ఆ తర్వాత మనం అన్ని సబ్జెక్ట్స్ అన్ని షిఫ్ట్స్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత మనమైతే మాట్లాడుకుందాం. ఏ షిఫ్ట్ హార్డ్ వచ్చింది, ఏ షిఫ్ట్ ఈజీ, ఏ షిఫ్ట్ మోడరేట్ అనేది మనకి ఫైనల్ అయితే అవుతుంది. దాన్ని బట్టి మనకి నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది చేస్తారు కాబట్టి ఎవరికి మార్క్స్ యాడ్ అవుతాయి, ఎవరికి మైనస్ అవుతాయి కూడా మీకే తెలుస్తుంది. అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడతాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్ రాసిన వాళ్ళు కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎవరికైతే ఎగ్జామ్ ఉంది కూడా వాళ్ళు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా వాటిలో జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అని కూడా ఫాలో అవుతూ ఉండండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.